నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. 32వ వార్డులో జరిగిన మొక్కల పంపిణీ కార్యక్రమంలో పేర్కొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు. టీడీపీ రైతు సంఘ నాయకుల ఆరోపణ. తెనాలి డివిజన్ పరిధిలోని 4 ప్రాంతాలలో నూతనంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మంజూరు. డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ నరసింహనాయక్ వెల్లడి. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. సోమవారం క్లాబ్ ప్రోగ్రాంలో భాగంగా 32వ వార్డులో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మీరు తీసుకువెళ్లే మొక్కలను నాటడంతో పాటు వాటిని బాధ్యతగా సంరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. నేడు వాతావరణంలో వస్తున్న మార్పులకు కారణం వాతావరణం కలుషితమవడమేనని, అందువల్ల పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. వీటితో పాటు ఇది కూడా ముఖ్యమైనదని మనం గమనించుకోవాలి. అప్పుడే మన పర్యావరణం బాగుంటుంది. సో దయచేసి ఈ పర్యావరణం ఇవన్నీ ఎందుకు ఉంది అంటే రేడియేషను. ఎందుకు ఇంత మార్పు వస్తుంది అంటే రేడియేషన్. ఇక్కడ కూర్చొని ఉన్న సెల్ ఆన్ చేస్తున్నాం. ఈ సెల్ ఆన్ చేస్తే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అంత రేడియేషను. అనేక కారణాలు. ఊరకనే వెదర్ చేంజ్ ఊరకనే లేదు. మనం వాడే మన సౌకర్యాల కోసం మనం వాడుకునే టెక్నాలజీ ఇంకో పక్క నుంచి మానవాళికి ముప్పుకు వస్తూ ఉంది. సో వీటిని తగ్గియాలి. మనం వాడే టెక్నాలజీ ద్వారా వచ్చే రేడియేషన్ని మనం తగ్గించుకోవాలంటే ఆల్టర్నేట్ మనం ఇది చేసుకోవాలా, అది మనం గమనించాల్సింది. ఆ సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కానీ ఇంకో నుంచి వచ్చే రేడియేషన్ కానీ మనం తగ్గించుకోవాలంటే మనల్ని శుభ్రంగా చూసుకునేట్టు మనం చూసుకోవాలి. మంచి చెట్లు పెట్టినప్పుడు మంచి ఆక్సిజన్, పర్యావరణం, అలాగే మంచి గాలి, మంచి అట్మాస్ఫియర్, రోడ్డుని శుభ్రంగా ఉంచుకోవటం, మన ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఉన్నా ఇంకోటి ఉన్నా అటన్నింటిని శుభ్రంగా ఉంచుకోవటం, మన ఇంటి లోపల శుభ్రంగా ఉండటం, మనం శుభ్రంగా ఉంటాం. దయచేసి అది మనందరం పాటించాల్సిన బాధ్యతని గమనించండి. నేను చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా దీని యొక్క ఉద్దేశం అది. ఎందుకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, దీన్ని ఎందుకు వారం రోజులు స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాము అంటే ఉద్దేశం అది. దీని యొక్క ఇంపార్టెన్స్ని ఇంకా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని మనం బాగు చేసుకుంటే, మన చుట్టూ ఉన్న పరిసరాలని మనం బాగు చేసుకొని మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం బతకడం కోసం, మనం స్వచ్ఛంగా బతకడం కోసం, స్వచ్ఛమైన గాలి పీల్చడం కోసం, మనం బతికేదానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని క్లీన్ ఉంచుకునే దానికోసం దీని యొక్క ఉద్దేశం. మొక్కలు పంచటం అనేది 32వ వార్డులో 29, 30, 31 మరియు 32వ వార్డులో పంచటం జరుగుతుంది. ఈ మొక్కలు అనేవి మానవ జీవితంలో 90% మనం మొక్కల మీదే ఆధారపడతామనటంలో అతిశయోక్తి లేదు. మనం గాలి పీల్చాలన్నా, మన ఆహారం భుజించాలన్నా, దేనిలో అయినా సరే పిల్లలు ఆడే గేమ్స్, క్రికెట్ కానీ క్యారమ్ బోర్డ్ కానీ ప్రతి వస్తువు ఆల్మోస్ట్ మనకు ప్రకృతి నుంచి మొక్కల నుంచే లభిస్తుంది. కాబట్టి మొక్కల ప్రాముఖ్యత ఎంత ఉందో మనం గమనించుకోవాలి. వాతావరణంలో 21% ఆక్సిజన్ ఉంది. ఇది కేవలం ఎక్కువ శాతం మొక్కల నుండే లభిస్తుంది. కాబట్టి మనం మొక్కలు పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మీ ఇంట్లో చెత్త చెదారం ఏదైనా ఉన్నా కూడా డస్ట్బిన్లో వేసి మీరు వెహికల్స్కి ఇవ్వండి తప్ప రోడ్డు మీద కానీ డ్రైన్స్ మీద కానీ దయచేసి ఇవ్వద్దు. ఎందుకంటే మనం డిసిప్లిన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా టౌన్ అంతా కూడా నీట్గా ఉంటుంది. ఇప్పటి నుంచి అయినా ఈ మెప్మా స్టాఫ్ ఆల్రెడీ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా కొద్ది రోజుల్లో స్టార్ట్ చేస్తాం. ఏదైతే గ్రూపులు ఉంటాయో ఆ గ్రూపులో మీరు మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు
తప్పకుండా ఈ క్లీన్ ఆంధ్రప్రదేశ్ గురించి కూడా తప్పకుండా మరి ఒక ప్రతిజ్ఞ లాంటివి తీసుకొని స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా పాల్గొనే విధంగా మన తెనాలి టౌన్లో ఇంట్లో నుంచి చెత్త రోడ్డు మీద వేయకుండా డ్రైన్లో వేయకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం, కమిషనర్ ఎం జస్వంతరావు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, 32వ వార్డు కౌన్సిలర్ ఎం సంధ్యారాణి, శానిటరీ ఇన్స్పెక్టర్ ఏ రామచంద్రరావు, మెప్మా సిబ్బంది, నగర దీపికలు తదితరులు పాల్గొన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి అధిక సంఖ్యలో అర్జీలు వచ్చాయి. ఈ స్పందన కార్యక్రమంలో మొత్తం 22 అర్జీలు వచ్చాయని, స్థలాలకు సంబంధించి 7 అర్జీలు, పెన్షన్కు సంబంధించి 7 అర్జీలు, మరొక 3 అర్జీలను సీనియర్ సిటిజన్స్ అందించారని, వీటితో పాటు రేషన్ కార్డుకు సంబంధించి కొన్ని అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ నిధి మీనా తెలిపారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరించడం జరుగుతుందని, అర్జీదారులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంతో పాటు ప్రతిరోజు సచివాలయాలలో జరిగే స్పందన కార్యక్రమం సేవలను సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ నిధి మీనా పేర్కొన్నారు. నమస్కారం అండి. ఈరోజు స్పందన ప్రోగ్రాంలో 22 స్పందన పెటిషన్స్ వస్తున్నాయి. 7 రిలేటెడ్ టు ల్యాండ్ మ్యాటర్స్, 7 రిలేటెడ్ టు పెన్షన్ స్కీమ్, 3 రిలేటెడ్ టు సీనియర్ సిటిజన్, 1 కోర్ట్ రిలేటెడ్ ఇష్యూ, అండ్ some for the certificate related issue. And this again lately we are seeing without approaching the Sachivalayam, the Spandana services, people are directly coming here. So ఇది నేను ఇంకా ఇది రిక్వెస్ట్ పెడతాను కి మీరు సచివాలయంకి వెళ్ళండి, పెన్షన్ ఎందుకు ఎలిజిబుల్ అయిపోయింది అది అడగండి. నాట్ ఓన్లీ పెన్షన్, రేషన్ కార్డ్ కూడా, ఇది స్ప్లిటింగ్ ఆఫ్ కార్డ్ కావాలి ఆర్ న్యూ రైస్ కార్డ్ కావాలి, అక్కడ వెళ్ళండి అండ్ అడగండి, grievance పెట్టుండి. And so the staff is aware of this, how to process the grievance, and they will explain. Other than that, it is good to see that senior citizens have approached for establishing or claiming their rights as per the Maintenance of Senior Citizen Act, for which we have put up the cases and will soon be issuing notices to the concerned and take the case accordingly. వైసీపీ 2.5 సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడని టీడీపీ రైతు సంఘం నాయకులు ఆరోపించారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో రైతు సమస్యలపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆనాడు పాదయాత్రలో రైతులకు సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పి మభ్యపెట్టారని, నేడు అధికారంలోకి వచ్చాక రైతులను వారి యొక్క సమస్యలను విస్మరించారని పేర్కొన్నారు. తిత్లీ తుఫాను వచ్చినప్పుడు నాటి ముఖ్యమంత్రి పంట నష్టపోయిన రైతు ఒక్కొక్కరికి 20,000 రూపాయలు పంట నష్టం ఇచ్చిన విషయాన్ని వైసీపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 7 సార్లు తుఫాన్లు వచ్చాయని, అకాల వర్షాలు పడ్డాయని, సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కాకుండా నష్టపోయిన రైతులను పరామర్శించడం కానీ, నష్టపరిహారం అందించే కార్యక్రమాలు కానీ చేపట్టారా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు బహిరంగ లేఖ ద్వారా రైతు సమస్యలను ముఖ్యమంత్రి జగన్ కు తెలియపరచడం జరుగుతుందని రైతు నాయకులు పేర్కొన్నారు. ఈ బహిరంగ లేఖలో అనేక విషయాలను మేము ప్రస్తావిస్తున్నాం. రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయ పరికరాలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు కానీ, వ్యవసాయ పరికరాలపై రైతులు ఈనాడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 2 సంవత్సరాల్లో అనేక తుఫానుల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ కొంతమందికి కేవలం 16,000 రూపాయలు మాత్రమే చెల్లించింది. అది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం గతంలోనే 20,000 రూపాయలుగా చెల్లించడం జరిగింది, అందరికీ చెల్లించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం కొంతమందికి 16,000 చెల్లించి 25,000 30,000 చేస్తారనుకున్న ఇన్పుట్ సబ్సిడీని కేవలం 16,000కు తగ్గించడం అది ఆక్షేపణీయం.
ఆ రోజు ఇన్సూరెన్స్ మేము చెల్లించాము, రైతులకేం సంబంధం లేదు, మేము కడుతున్నాం, అది ఇది డాంబివేళ పలికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ధర్నాలో కూర్చొని ధర్నా చేసిన తర్వాత కానీ మీకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదని రాత్రి కట్టారు. మీరు రైతులను కాపాడుతున్నామని చెప్తుంటే మేము ఎంతవరకు నమ్మాలి? మరి మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో తిత్లీ తుఫాను వచ్చినప్పుడు ఆ రైతులకి ఒక్కొక్కరికి 20,000 సహాయం అందించి మరి ఆ నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకున్న పరిస్థితిని ఒకసారి మీరు కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాల కాలంలో 7 తుఫాన్లు వచ్చినాయి, అకాల వర్షాలు పడ్డాయి. ఒక్కరోజైనా సరే ముఖ్యమంత్రి గారు తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కాకుండా ఎక్కడైతే ప్రమాదం జరిగిందో, ఎక్కడైతే తుఫాన్లు జరిగినో, బీభత్సం జరిగిందో అక్కడికి వెళ్ళి రైతులను పరామర్శించడం కానీ, రైతులకు సకాలంలో నష్టపరిహారం జరిగే కార్యక్రమాలు కానీ, మరి ఆ పునరావాసం కల్పించడం కానీ జరిగిందా అనేది ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నంలో బీభత్సం జరిగితే రోడ్డు మార్గం కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో మరి ఆయన అక్కడికి వెళ్ళి మరి పరిస్థితులన్నీ కూడా సాధారణ పరిస్థితి నెలకొనే వరకు కూడా అవిశ్రాంతంగా ఆయన ఉండటమే కాకుండా అధికారులందరినీ కూడా అక్కడి మరి తిరిగి సాధారణ పరిస్థితి నెలకొల్పిన పరిస్థితిని ఈ ప్రభుత్వం ఒకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్యక్రమంలో రైతు నాయకులు శాఖమూరి చలపతిరావు, వంగ సాంబిరెడ్డి, చందు సాయి, పార్టీ నాయకులు మైలా కోటేశ్వరరావు, చంద్రమౌళి, ఖుద్దూస్, జొన్నాదుల మహేష్, గుమ్మడి ప్రసాద్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, వెల్లంకి సాంబశివరావు, రాజేంద్ర ప్రసాద్, కుదరవల్లి శ్రీనివాసరావు, పాలడుకు ప్రణీత్, మల్లవరపు విజయకుమార్, ఇర్ఫాన్, మున్నా తదితరులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్ పరిధిలో నూతనంగా 4 ప్రాంతాలలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు మంజూరు అయినట్లు జిల్లా ఉప వైద్యాధికారి జె నరసింహనాయక్ తెలిపారు. సోమవారం డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ద్వారా ప్రజలకు అందించాల్సిన వైద్య సేవలపై వైద్యాధికారులతో డిఎంఎండ్హెచ్ఓ నరసింహనాయక్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి డివిజన్లో బాపట్లలో 4, పొన్నూరులో 3, రేపల్లెలో 3, తెనాలిలో 6 అర్బన్ హెల్త్ సెంటర్స్ మంజూరు అయ్యాయని, 3 చోట్ల మినహా అన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్లో డాక్టర్స్ సిబ్బందిని నియమించడం జరిగిందని, కొత్తగా మంజూరు అయిన అర్బన్ హెల్త్ సెంటర్స్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని నరసింహనాయక్ తెలిపారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిలో శాశ్వత భవనాలను నిర్మించి వాటి ద్వారా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వీటి యొక్క నిర్వహణకు సంబంధించి డాక్టర్లు, సిబ్బంది, స్థానిక నాయకుల సహాయ సహకారాలు ఏ విధంగా తీసుకోవాలి అనే వాటిపై సమావేశం నిర్వహించినట్లు నరసింహనాయక్ తెలిపారు. తెనాలి డివిజన్లో 4 అర్బన్ ఏరియాస్లో ఉన్న యూపీహెచ్సిస్, అర్బన్ పీహెచ్సిస్, మనకి 4 అర్బన్ ఏరియాస్లో అర్బన్ పిహెచ్సి శాంక్షన్ అయినాయండి. మనకి బాపట్లో 4, అలానే పొన్నూరులో 3, రేపల్లెలో 3, తెనాల్లో 6 ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్ శాంక్షన్ అయినాయి. దానికి ఒక 3 చోట్ల తప్పిస్తే రైల్పేట బాపట్ల, అలానే యూపీహెచ్సి జయభారత్ నగర్ పొన్నూరు, అలానే యూపీహెచ్సి సుల్తానాబాద్ తెనాలి తప్పిస్తే తక్కిన అన్ని చోట్ల కూడా మనకి మెడికల్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. దాదాపు 13 మంది మెడికల్ ఆఫీసర్స్ అపాయింట్ అయ్యారు. ఇంకా 3 డాక్టర్స్ ఎవరు దొరక్క అవి ఖాళీగా ఉన్నవి. మనకి అన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా ఆన్ పార్ విత్ రూరల్ ఏరియాలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది. అన్ని సర్వీసెస్ అక్కడ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. గవర్నమెంట్ సైట్స్ కూడా వాటికి ఐడెంటిఫై చేసి కొత్త బిల్డింగ్స్ కట్టించే ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి చోట ప్రతి అర్బన్ పిహెచ్సి పర్మనెంట్ బిల్డింగ్లో పర్మనెంట్ స్ట్రక్చర్ తోటి వర్క్ చేయడానికి అన్ని గవర్నమెంట్ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. మెడికల్ ఆఫీసర్స్ని రిక్రూట్ చేశారు. స్టాఫ్ నర్సెస్ ఇంకా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. అది అలానే ఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్స్ని అందరినీ కొంతమందిని పోస్ట్ చేశారు. ఇంకా తక్కిన స్టాఫ్ను కూడా అందరికీ కొద్ది రోజుల్లో వస్తారు. అక్కడ సిటీ న్యూస్లో చిన్న విరామం.